గ్రామం చివర ఉన్న పాత బావి దగ్గర రాత్రి తర్వాత ఎవ్వరు తిరగరాదన్న ఓ నిబంధన ఉండేది. ఎందుకో ఎవరికీ తెలియదు. ఒకరోజు రాహుల్ తన ఫోన్తో వీడియో తీయడానికి ఆ బావి దగ్గరికి వెళ్లాడు. టార్చ్ వెలుతురులో బావి లోపలనుంచి నీళ్లు చప్పుడు చేసినట్టు వినిపించింది. రాహుల్ దగ్గరికి వెళ్లి లోపల చూసేలోపే పొడవాటి చేతి ఒక్కటి బయటికి వచ్చి బావి అంచున పట్టుకుంది. రాహుల్ షాక్తో వెనక్కి తగ్గాడు. ఆ చేతి వెంట చీర చితికిన ఒక ఆకృతి నెమ్మదిగా పైకి ఎగురుతూ బయటికొచ్చింది. ఆమె కళ్లలో తెల్లటి వెలుగు, ముఖం మీద నీళ్లు జారుతూ, నన్నెవరు బావిలో వదిలారు అని ఆమె గాలిలాంటి స్వరంలో అడిగింది. రాహుల్ పరుగెత్తి దూరం వెళ్లేలోపే ఆ ఆత్మ అతని వెనకనే తేలుతూ వస్తోంది. బాటలో ఉన్న చెట్లన్నీ ఒక్కసారిగా కదిలి, చుట్టూ గాలి బాగా చీకటిగా మారింది. రాహుల్ కేకలు వేస్తూ గ్రామానికి చేరేసరికి అతని ఫోన్ స్క్రీన్పై ఒక్కటే వీడియో తిరుగుతోంది. బావి లోపలనుంచి ఎవరో రికార్డు చేస్తున్నట్టు కనిపించే 2 వెలుగెత్తే కళ్ళు.